యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయన పరుండజేయును. పచ్చిక గల చోట్లను నన్నాయన పరుండజేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుతమైన జలములకు నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడయుండి నడిపించును, నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తల నూనెతో అంటియుంటివి, నా తల నూనెతో అంటియుంటివి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును. నీ మందిరములోనే చిరకాలము, నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయ నాసింతును, నివాసము చేయ నాసింతును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. మరి దేవుని సేవకులు తరారి జార్జ్ సల్మాన్ గారు ఎంతైతే రెస్పాన్సిబిలిటీ పే చేశారో అంతే రెస్పాన్సిబిలిటీ మరి తల్లి విజయం గారు పే చేశారు. మరి ఇద్దరు కూడా చక్కగా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ బిడ్డలను మంచి భవిష్యత్తులోకి తీర్చిదిద్దారు. దాన్ని బట్టి ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె మేము ఆశపడుతున్నాం. ఆశకల ప్రాణము తృప్తిపరిచిన దేవుడు నన్ను మరి ఒకసారి మీకు పాత్రగా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. క్రీస్తు వారికి నామములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యము జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. వినీత్ ఇప్పుడు దాకా చెప్పాడు మా నాన్నగారి గురించి. చాలా బాండింగ్ అనిపించింది వాస్తవంగా. ఇక నేను ఒక్కడే నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు కూడా మనం మానవ సోర్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో దేవుణ్ణి ఇంకా అత్యధికంగా పట్టుకోలేం. ఎప్పుడైతే ఆ సోర్స్ అట్లా వెళ్ళిపోద్దో ఇక మనం కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడతాం. నంబర్ 1, మా నాన్నకి నాకు అటాచ్మెంట్ కూడా చాలా గొప్పది. నిజంగా కూడా నేను ఇప్పటికి మా వైఫ్ ముందు చెప్తుంటా, మా నాన్న ప్రేమ మా పిల్లలు కూడా చూపించారు. యాక్చువల్లీ
ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం గొప్ప భాగ్యం ఈ లోకంలో. అయితే వినీత్ వాళ్ళ నాన్న చాలా నిజంగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఆయన ప్రేమను, ఆయన దిద్దినటువంటి జీవితాన్ని, ఆయన చూపినటువంటి డిసిప్లైన్, మరి భక్తి జీవితం ఇవన్నీ కూడాను ఆయన గురించి మనం వినకుండానే వాళ్ళ కొడుకుని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆ ఫలితం ఏంటో మనకు అర్థమైపోతుంది కదా, వాస్తవం కదా. జ్ఞాపకార్థ కొడుకు కూడా అందరూ ఎవరైనా కానీ చనిపోయినాడు మంచోడు కదా ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ ఇట్ ఈస్ రియల్ బికాజ్ ఇట్ ఈస్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎవిడెన్స్ మన మధ్య వినీత్ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవలను వాడికి పెద్దవాడైనప్పుడు వాడి కెనాట్ మూవ్ ఫ్రమ్ దట్ సైడ్ దిట్ సైడ్. ఇది బేసిక్. కనుక తండ్రి నడవలసిన మార్గంలో బాలుడుగా ఉన్నప్పుడే తిట్టాడు, కొట్టాడు, దిద్దాడు, పాపం అవి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు పాపం. కాబట్టి ఈరోజు మంచి వినయం కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు. నాకు ఒక్కసారి మాకు 5:30కి స్టార్ట్ అవుతుంది బైబిల్ సంఘం బైబిల్ స్టడీ. సాటర్డే వినీత్ ఫ్రైడేనే చేస్తాడు సార్, రేపు సాటర్డే. ఒక్కోసారి బాగా విసిగిపోతుంటాను నేను. ఒక్కోసారి సురేష్ చేస్తాడు, సార్ ప్రైజ్ లార్డ్ సార్. అర్థమైంది సార్ సాటర్డే. ఒక రోజు తిరిగిన బాబు నోటి దాకా వస్తుంది. కానీ ఈ బిడ్డలు ఈ యొక్క ఇంటి యొక్క మన ప్రేయర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ వితౌట్ బ్రేక్ వాళ్ళు చేస్తున్నారంటే చిచి నేను అక్కడ మనం అందుకనే విశ్వాసితో ఉన్నప్పుడు మండించబడతాడు. నిప్పు ఒకవేళ బొగ్గున్నా నిప్పు ఏం చేస్తుంది? బొగ్గుని బొగ్గు చెప్తే ఉంది ఏగా. దిస్ ఇస్ ద ఫెలోషిప్. ఇప్పుడు వినీత్ నేను ఒక మాట చెప్తా. మీ నాన్న గురించి అంత కూడావు కదా, దేవుని నువ్వు అడిగి అయ్యా పలానా జార్జి గారు కొడుకు గారిని పుట్టేటట్టు చేయని అడిగావా? నో. ఇది ఎవరిచ్చారు? ఈ తల్లిదండ్రులు ఎవరిచ్చారు? ఈ అక్కచెల్లెలు ఎవరిచ్చారు? ఈ ఫెలోషిప్ ఎవరిచ్చారు? ఈ స్నేహితుడిని ఎవరిచ్చారు? మాలో ఉన్న ప్రేమ మానవ ప్రేమ అయితే ఎప్పుడో దొరకదు. దేవుని ప్రేమ అలఫెన్స్ నీతిని జ్ఞాపకం వస్తుంది, షేర్ చేసుకో బాధని జ్ఞాపకం వస్తుంది. అది దేవుని ప్రేమ. మనిషిలో ఏం లేదు, ఎంటీ వేసారు. కాబట్టి ఇక్కడ ఇది ఎవరిది? ప్లాన్ అంతా ఎవరిది? దేవుడు. అందుకని ఈ వాక్యం దేవుని ప్రేమించే వారికి అనగా వెరీ గుడ్ చెప్పమా చదువు. బెస్ ఎవరు ప్రేమించే వాళ్ళకి అంటే డెఫినేషన్ చెప్తున్నా. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడు. బైబిల్ మనకు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. పిలువబడిన వారు, రెండవది మన వాక్యం కూడా చెప్పానుకుంటా దీని విషయం. ఏర్పరచబడిన వారు, మూడవరెవరు? యాక్సెప్టెడ్, అంగీకరించబడిన వారు. దేవుని వలన నీ యొక్క పరిచర్య, నీ శ్రమ, నీ యొక్క అంతటి కూడా ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. అప్పుడు అది రిజల్ట్. కనుక ఇదంతా దేనికి? మేలు కలుగుటకై. సమస్తం అంటే ఏమని అర్థం? గుడ్ అండ్ బ్యాడ్, పెయిన్ అండ్ గెయిన్. మన దృష్టిలో ఒకసారి పెయిన్, బట్ దేవుని దృష్టిలో గెయిన్. మన దృష్టిలో ఒకసారి బ్యాడ్, వెళ్ళిపోవడం. టైం వచ్చేసింది బాబు, ఆ ప్లేస్ లో నిలబడాలి. అర్థమైనా? కాబట్టి ఇవన్నీ మనకు పెయిన్, బట్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ఎ గెయిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక దిగులు పడకూడదు. అర్థమైందా? ఒక గొప్ప మెజిషియన్ అన్నాడు, అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చేవాడు. ఒక రోజు ప్రదర్శన ఇవ్వాలి ఖచ్చితంగా. వేలాది మంది ఆశపడుతున్నారు, మంచి ప్రదర్శన అది. ఆయన అన్నాడు, ఈ రోజు నా ప్రదర్శన వర్షంలో ఏర్పాటు చేయండి అన్నాడు. ఆర్గనైజేషన్ వర్షంలో. ఎందుకు తెలిసిన? ఇట్ వాజ్ ఇన్ ఏ గ్రేట్ పెయిన్. వర్షంలో నా కన్నీళ్లు ఎవరికి? దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. దట్ ఈస్ ద క్రాస్ బేరింగ్ లైఫ్. ఫర్ దట్ యు ఆర్ కాల్డ్. నిజమైన విశ్వాసకి నేను చెప్తున్నా. ఈరోజు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాం, నాకు తెలియదు చెప్పాల్సిన వాక్యం. నిజమైన విశ్వాసకి శ్రమలు ఎక్కువ. శ్రమలలో ఏ డామినేషన్ లో ఉన్నాం, అంత పరిచర్య అంతా మేమే మాదే. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా స్వాతంత్రం చేయడే బాబు. ఇప్పుడు ఆడవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అనుకుంటా. లెట్ దెమ్ షేర్ ఎ ఫ్యూ వర్డ్స్. నాన్నగారి గురించి చెప్పడం అనేది
వాళ్ళ కన్నీరు జరుగుతుంది. వాళ్ళు నాన్న జ్ఞాపకం చేసేటప్పుడు నేను ఫేస్లు చూశాను, కన్నీరు కాపుతా ఉంటాను. ఇంతకన్నా మనకు ఎవిడెన్స్ అక్కర్లేదు. కాబట్టి ఇది మనకు ఒక ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం, ఈరోజు ఆయన పరిచర్యలు, ఆయన సిన్సియారిటీ, ఆయన యొక్క ఆనెస్టీ అన్నాడు కదా, మంచి డబ్బులు సంపాదించుకునే పోస్ట్. కానీ మా నాన్న ఎస్, అందుకని కుమారుడు కూడా అలాగే ఎస్. కాబట్టి ఇది జీవితం దేవుడు ఇచ్చింది మన నెక్స్ట్ తరానికి అందించవలసిన విశ్వాస జీవితం. మనకు పిల్లలు ఇస్తే మనం ఊరి కోసం పెంచాలి చెప్పండి. అవును, నిజమే, పెంచుతున్నాం. మరి ఎంతమంది పెంచుతాం ధైర్యం చేతులు వాడు అనుదేవుడు దేవునికి ఆన్సర్ చెప్పాల్సిందే. నీ కొడుకు ఈరోజు ఎలాగ ఉన్నా, నీ కూతురు ఎలాగ ఉంది, నీ కుటుంబం ఎలాగ ఉంది, ఇక తర్వాత మాట్లాడు ఎడమని తప్పితే. ఇది విశ్వాస జీవితం. వెరీ గుడ్. కనుక ఇక్కడ నీతిమంతుడు ఎవరు? వాట్ ఈస్ ద డెఫినేషన్? అసలు ఇంకొక మాట దీనికి ముందు నేను చెప్తాను. యోబు 25:4 చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? క్వశ్చన్ అక్కడ. నరుడు దేవుని దృష్టికి ఎట్లా కాగలడు? ఇప్పుడేమో వాక్యం సామెతలే ఉంది. సల్మాన్ గారు ఏం చెప్తున్నారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అయితే నీతిమంతుడు ఎట్లా కాగలడు? బాగానే ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్? అయితే వాక్యం ఏం చెప్తుందనంటే, అబ్రహాం గారి దగ్గరికి వచ్చి డెఫినేషన్ చెప్తుంది ఆయన నీతి కంటే. అబ్రహాం ఏమంటాడంటే, అబ్రహాం గారు నేను దేవుని నమ్మిన ఆ మోడ్, దట్ ప్యాషన్ ఈజ్ రైచియస్నెస్. అది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎట్లా నమ్మాడు? అబ్రహాం ఎట్లా నమ్మాడు? ఓ అబ్రహామా, విగ్రహాలకు పూజించేవాడా, సూర్యుడికి నమస్కారం చేయవాడా, చంద్రుడికి మొక్కువాడా, ఇంకా రకరకాలు ఉన్నాయి మనోడి దగ్గర ప్రోగ్రాం చాలా. ఆ స్థితిలో దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అబ్రహాము తెలియక చేస్తున్నాడు. కానీ అబ్రహాములో ఒక మంచి గుణం ఉంది. అదేంటంటే నమ్మాడు అంటే వదిలిపెట్టాడు. కాబట్టి దేవుడు అనేక మందిని పిలిచాడు. కానీ ఏర్పాట్లోకి వచ్చేవాడు మాత్రము వారిలో ఉన్నటువంటి జీల్ ఫర్ గాడ్, జీల్ ఫర్ బిలీఫ్, జీల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వారు దేవుని ఏర్పాట్లకు రావడం, వారి సేవ, వారి పరిచర్య, వారి జీవితం యాక్సెప్ట్ చేయబడదు. అందరు రారు, పిలిచిన వారు అందరు రారు. నేను అంటాను ఇప్పుడు దేవుడు అక్కడ ఎలాగుంటుందంటే, మనకు అర్థమైపోతున్నాయి ప్రేమలు, చల్లారిపోయే దినాలు, భయంకరమైనటువంటి పాపాలు, హత్యలు, రోజు చూడలేక వినలేక అల్లాడిపోతున్నాం. ఇలాంటి వ్యవస్థలో ఉన్నాము. దౌర్భాగ్యం. నాకు ఒకసారి చాలా భయం వేస్తుంది. నా బిడ్డలు పెరిగితే అప్పుడు జనరేషన్ ఎలా ఉంటారు? ఇప్పుడన్నా కొంత బెటర్. అమ్మని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తని హనీమూన్ లెటర్స్ చలో అనిపోయి అక్కడ స్పాట్ పెట్టేశారు. ఈ విధంగా దారుణంగా జరిగిపోతుంది. ఇలాంటి దుష్ట సమాజంలో మనం ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలి? లోతులాగా. అందుకొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సుమా నమ్మి అబ్రహాం, లీవ్ ద ప్లేస్, లీవ్ యువర్ హ్యాబిట్స్, లీవ్ యువర్ బిలీఫ్. ఇంతవరకు నమ్మావు, సృష్టాన్ని వదిలిపెట్టు, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టు, విగ్రహారాధన ప్రజలను వదిలిపెట్టు. ఒక్క మాట అన్నాడు, గెటప్. వచ్చాడు కదా అబ్రహాం. పోతే మా నాయన ఎట్టన్నా, మా అన్న ఎట్టన్నా, ఇందాక వాళ్ళన్నట్టు, ఏమండి మీరు ఆయన కోసం నువ్వు పోతే మా గద్దీందని అంటున్నాయి మౌనిక. అలాగల్లా ఉన్న పాటున ఎలా ఉండాలి క్రైస్తవుల యొక్క ఇది రెడీనెస్? ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధితో రక్షక. ఓల్డ్ మెలోడీస్ అండి, మెలోడీస్ అన్ని కూడాను ప్రార్థనతో పొదిగినటువంటి పాటలు. ఇప్పుడంతా మ్యూజిక్ డబడబా, ఒళ్ళు ఊగిపోవాలా, మనకు శక్తి రా కదా. సార్ ఉన్నాడు సార్, మా ఆవిడ చెప్పొస్తాను, ఒరే ఒప్పుకోదురా నాయన. అందుకని దేవుడు పిలిస్తే ఎవరైనా సరే వెళ్ళారా రండి అంటారే తెగిపోతాయి బంగారు. ఓ నాయను నా బంగారు నేను వదలలేంటారా అంటాడు. ఉట్టిదే శక్తి చాలు. దేవుడు పిలిస్తే ఎస్, అబ్రహాం అలాగా వచ్చాడు, అబ్రహాముగా మారాడు.
విశ్వాసులకు తండ్రిగా మారాడు. అలాంటిది విశ్వాసము, అది నీతి. అర్థమైంది ఇప్పుడు నీతి? అర్థమైంది కదమ్మా? ఇందాక యోబు గ్రంథం ఏమనుంది? అసలు ఎవడు నీతిమంతుడిగా ఆగలడని ప్రశ్న. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని సామెతలు సొలొమోను చెప్పాడు. అయితే అబ్రహాము గారు ఏం చెప్తున్నారు? నమ్ముట, నేను నమ్మినట్లు నమ్మితే నీతిమంతుడు అవుతాం. అది నీతిమంతుడు. సరే, ఈరోజు మనం నీతిమంతుడి యొక్క అసలు నీతిమంతుడు అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, వాక్యము చేత మార్పు చెందడం, రూపాంతరత. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? గొంగళి పురుగు ఎలా ఉంటుంది? ఎవరైనా పట్టుకుంటారా? అసహ్యమైనటువంటి ది బెస్ట్. అది రూపాంతరం చెందితే ట్రాన్స్ఫర్. ఎగరలేదు అంతకు ముందు ఇటు అనుకుంటా పోతా ఉంటుంది. కేటర్ తిండిపోతూ కూర్చునేదానికి తింటానే ఉంటుంది. కొంతమంది ఉంటుంది, నాన్న ఎవరితో ఎగరేస్తారు, పప్పు ఎవరితో ఎగరేస్తారు, అది ఒక హ్యాబిట్ అనుకోండి పాపం. కాబట్టి ఇది రూపాంతరం తింటే హాయిగా స్వేచ్ఛ, రంగులు, అద్భుతమైన పూల మీద మకరందం. అంతకుముందు మురికి తినేది, పశువులు తినేది, వాసన, ఫుడ్ వేరే, రూపం వేరే, స్పర్శ వేరే, ఉండే నివాసం వేరే. ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ లైఫ్, అది నీతిమంతుని యొక్క జీవితం. ఒకసారి చూడమ్మా, నీతిమంతుని నోరు. ముఖ్యంగా మనం చెప్తున్నా, మన మార్పు రావాల్సింది ఏంటంటే మన నోరు. ఇంతకుముందు ఆమె జోలికి పోవాలంటే భయం, ఇప్పుడు ఆమె దగ్గరికి పోవాలంటే సంతోషం. ఎందుకని? అక్క ధైర్యపరుస్తుంది. ఇంతకుముందు బెదరకొట్టేది. ఆమె దగ్గర పోవాలంటే దడదడ. ఇప్పుడు ఆ నోరు ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, ప్రేమతో మాట్లాడుతుంది. ఆమె దగ్గర పోతే సంతోషం, అంత కాసేపు ఉండాలనిపిస్తుంది. అది ట్రాన్స్ఫార్మర్. కాబట్టి ఇక్కడ మనకు నోరులో ఉండేదేంటి? నాలుగు ఎలాంటి చెప్పండి? ఒకప్పుడు అగ్ని, ఇప్పుడు జీవం. ఒకప్పుడు ఈ నాలుక మాట్లాడితే సార్ నువ్వు నాశనం అయిపోయి అన్నారా? జ్ఞాపకం చేసుకుని ఒకసారి. భర్తను తిట్టలేదా? అత్తని రోజు ఏ నోటుతో అయితే లోకాన్ని భయపెట్టేవో ఆ లోకమును ప్రేమతో పలకరించాలి, అది ఇతరులు చెప్పాలి. అది అదే నాలుక ఎలాంటిదంట? ఒకసారి నాలుగు అనుకునేదంట, ఈ పళ్ళన్నీ కలిసి హాయిగా నోటికొస్తే బాగా నమిలి నా నాలుగుకి నాకు రుచికరంగా ఉంటే అన్ని లోపల పంపిస్తున్నా. కష్టపడి నవ్వుతా ఉంటే ఇది ముక్కలు నవ్వుతారు, గట్టి నవ్వుతారు, కానీ పాపం మెత్తగా చేస్తానే ఇదేం చేస్తుంట హాయిగా రుచి చూసి లోపల పంపిస్తున్నా. అందుకని పొగడాలనుకుంటుందంట. అప్పుడు స్టార్ట్ చేసింది, సహోదరులారా మీరు బాగా కష్టపడబట్టి నేను బాగా రుచి అనుభవిస్తున్నా, మీకు అందరికీ థ్యాంక్స్, మిమ్మల్ని పొగడానికి చాలంటే నాయగాగి మమ్మల్ని పొగడవద్దు, పాడవద్దు, నువ్వు ఏదైనా జారిన వరకు వీడు పళ్ళు రాలగొట్టంటున్నారు, కాబట్టి నువ్వు మాట్లాడిన పెడుతును. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు అక్క నాలుగు ఎలాగుంది? అక్క నాలుగు ఎలాగుంది? ఆరోగ్యం, శ్రేష్టమైనటువంటి మాటలు, దేవుని ప్రేమను చూపించే మాటలు, అలకరించేటువంటి మాటలు. వినీత్ ఇందాక చెప్పాడు సాక్ష్యం. అతని యొక్క కమిట్మెంట్ ని బట్టి, అతని ప్రేమను బట్టి, దేవునిని విడువక. సేవలో చాలా ముళ్ళు ఉంటాయి, మీకు తెలియదు. ఇటు గలితో ఒక ముళ్ళు తగులుద్ది, ఇటు గలితో ఒక ముళ్ళు తగులుద్ది. వెనకొకరు ఉంటారు, పొడుస్తూ ఉంటారు. సామాన్యం కాదు. ఓర్పుతో సహనంతో తట్టుకొని ప్రేమిస్తూ వెళుతున్నాడు. నేను అప్పుడు ఆలోచన చేశాను, వెరీ గుడ్, మంచి బిడ్డ. అందుకని మా అంకుల్ బాబు భాస్కర్ అంకుల్, ఆయన స్టేట్ ఆఫీసర్ గా ఉండి, ఆయన సాక్ష్యం కొద్దిగా చెప్తాను. స్టేట్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఆర్ఎంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆర్ఎంగా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్, కానీ చాలా సామాన్యంగా. ఎవరు చూసారు ఇక్కడ ఆయన్ని? పల్లిపాడులో చూసుంటారు. పల్లిపాడులో తుఫాను వస్తే ఇబ్బందిగా అవుతుందంటే పెద్ద చర్చి కట్టించున్నారు. పల్లిపాడు కట్టిన అంకులే. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు, పేదవాళ్ళని కనికరించడం, ప్రభు కోసం జీవించడం. ఆ పోస్ట్ కూడా దేవుని కోసం వదిలేశాడు. ఆ స్టేట్ పోస్ట్ ఏం చేశాడు అంటే, ఆయన పక్కన ఆయన రెండు ఆప్షన్స్ వచ్చాయి. మనుషుల పొగడ్తలు, పవర్. ఆయన కదిలితే ఎన్ని కార్లో, మన జిల్లాధికారి కదిలితే కార్లు, ఆయన స్టేట్ ఆఫీసర్. ఇవన్నీ కూడా వదిలిపెట్టి ప్రభు కొరకు రిజైన్ చేశాడు. కానీ ఈరోజు ప్రభు కొరకు ఎక్కడ కూడా స్లిప్ అవుట్ రాలేదు.
ఎక్కడ కూడా డబ్బు అంటే అంత పక్కన పెట్టి చూసేటి వ్యక్తి నా లైఫ్ లో ఎవరిని చూడని చెప్తున్నా. కనుక సంపద దేవుని మాట అంటే ఆయన దేవుని మాట. ఇది లైఫ్, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ఇది నీతి మంతుని యొక్క జీవితం. అది బైబిల్ చేసేటువంటి ఒకే ఒక గొప్ప కార్యం. కఠినాత్ముని కరుణామయుడిగా మార్చేదే సువార్త యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క శక్తి. అందుకని నాలుక జీవప్రదమైన మాటలు ఒకప్పుడు నాశనకరమైన మాట. కనుక అక్కడ నేను త్వరగా చదువుతాను. జీవపు ఊట సామెతలు 10:11 చదవనప్పుడు 10:20 చదవండి, 10:21 చదవండి. నాలుక ఎలాగ ఉండాలి, మన పెదవులు ఎలాగ ఉండాలి, నీవు ట్రాన్స్ఫార్మ్ అయ్యావా లేదా, మార్పు చెందావా లేదా. కనుక ఈరోజు చార్జి గారి గురించి మనం వింటున్నాము అంటే ఎన్ని మంచి విషయాలు విన్నాము. గాడ్ విల్ టేక్ దట్ ప్లేస్. నువ్వు అనుకుంటున్నావేమో మా నాన్న వెళ్ళిపోయినాడు అనుకుంటున్నా, కానీ పరలోక నాన్న మాత్రం ఆ ప్లేస్ లో ఉంటాడు. అమ్మ పక్కన నాన్న లేడు అని నువ్వు అనుకోవచ్చు. హియర్ ఐ యామ్ మై చైల్డ్, అమ్మా నీ పక్కన నేనున్నా, డోంట్ వరీ. ఇది పరలోక సాన్నిహిత్యము, మరి సహవాసము, సమకూరు. దీనిని మనం గుర్తు పెట్టుకున్నప్పుడు మనం అందరం కూడా మన జీవితానికి విలువ తెచ్చే వారంగా ఉంటాం, మార్పు చెందిన వారంగా ఉంటాం. అందుకనే ఆయన రూపంలోనికి మనం రూపాంతరత చెందాలి. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. చెక్ చేసుకోండి మీరు అందరూ ఒకసారి ధైర్యంగా మీ భర్తను అడగండి ఇంటికి వెళ్ళి, ఈరోజు ఏమయ్యా నేను ఎంత ముందునట్టు ఉన్నానా, మారిపోయానంటే అయ్యగారు ఏమనాలి, లేదబ్బా అంతకుముందు సన్నగా ఉన్నా ఇప్పుడు లావుడు అనకూడదు. ఏమనాలి, నిజమే ఒకప్పుడు రాక్షసు ఇప్పుడు దేవత, నా దేవత అంటారా అనిపించుకోవాలి మీరు. అంటే దేని ద్వారా, మీ సత్ప్రవర్తన ద్వారా. భర్త ఉరిమిడివాడు ఇప్పుడు ప్రెజెంట్ మ్యాన్. నీతిమంతుల ప్రార్థన. బహుశా జార్జి గారు ఏ ప్రార్థన చేసి ఉంటాడో మీరు అందరూ ఏమని చెప్పాలి చెప్పండి. అయ్యా నా కొడుకు మంచి సేవకుడు కావాలి, నా బిడ్డలు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు కావాలి, నా కుటుంబం ఎప్పుడు ఈ సేవలో తరించుకోవాలి. ఎందుకనంటే ఆ ప్రార్థన ఫలించే ప్రార్థన. ఈరోజు మంచి ఎవిడెన్స్ నిజంగా ఇలాంటి కుటుంబాలు. కాబట్టి నేను రావడం గొప్ప కాదు, మధు గారు రావడం గొప్ప కాదు. మధు ఫోన్ చేసేసి, సార్ ఇన్ని పిలిచాడు సార్, వెళ్దాం రాయన్న, వస్తాను సార్. పాపం ఆయన రెండు క్యాన్ చేసుకుని వచ్చాడు. కానీ మమ్మల్ని రప్పించింది ఎవరు, అన్నిటికీ దేవుడు చెప్తేట. మా పాపం వినీత్ ప్రేమ ఏమైపోయింది, వినీత్ సేవ ఏమైపోయింది, కమిట్మెంట్ ఏమైపోయింది. దేవుని బిడ్డ నిజమే, దేవుడు కొన్నిసార్లు అన్నింటి ఇన్వాల్వ్ కాడు. ఆయన ఏమనుకుంటారు, నా కుమారుడు ఘనపరచబడు, యా నా కుమారుడు మంచి పేరు పొందితేనే సంతోషించాడు. ఉండేవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు, నా కొడుకు నాకంటే పనికిమాలుడు కావాలనుకుంటే ఎవరున్నారా, నా కూతురు అనుకోరు కదా. బికాస్ ఆఫ్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన పోలికలోనికి. అందుకని భక్తులు అన్నాడు, నీ రూపం ఎప్పుడు నాకు చాటు చేయొద్దంట. వండర్ఫుల్ ప్రేయర్. ఇందాక అనుకున్నామే, మన ప్రేయర్ ఏం కావాలంటే, నాకు అది నాయన, నాకు ఇది నాయన, నాకు లోన్ లీవ్ నాయన, అట్ల నాయన. ఎప్పుడు మనకు బ్యాగో లేకపోతే ప్లేటో కొట్టుకున్నాం. ఇది కాదు సుమా, ఇది కాదు జీవితం. నీ రూపము నా నుంచి దూరం చేయవాక. హంబుల్నెస్, హోలీనెస్, యాక్సెప్టింగ్, లాంగ్ సఫరింగ్, బేరింగ్, సహించువాడు, ఫలించువాడు, ప్రేమించువాడు, మరి నిత్యము కృప చూపువాడు, అది రూపం. అప్పుడు మనం రూపాంతరం చెప్తాం, రూపాంతరంలోకి మనం మారుతాం. అందుకనే నీ రూపము చాటు చేయకుము, పరమున నాకింత చోటియుము. ఈరోజు ఒకవేళ పరలోకంలో కూడా ఇలాంటి మీటింగ్ జరుగుతుండొచ్చేమో, నేను బైబిల్ ఆధారంగా చెప్పాను. లెటర్స్ గెస్ ఇట్. అంటే జార్జి గారు ఎవరిదా న్యూ సోల్, జార్జి గారు వచ్చారు సార్ పరలూరు నుంచి. ఓ వెరీ గుడ్. కింద ఏం జరుగుతుంది, జార్జి గారిని పొగుడుతున్నారు సార్, సంఘస్థులు పొగుడుతున్నారు సార్, కుటుంబం పొగుడుతున్నారు సార్. ఒక మంచి సేవకుడు తయారు చేశాడు కొడుకుని, మంచి సంఘాన్ని తయారు చేశాడు, మంచి ఆలోచనలు ఇచ్చాడు. ఎలా ఉంటుంది దేవునికి? దేవుడు అన్నాడు, నన్ను కనపరచువని నేను. సో ఫ్యామిలీ మెంబర్స్ చివరికని చెప్పే మాట ఏంటంటే, బీ హ్యాపీ ఇన్ లార్డ్. నెక్స్ట్, ఇది మన సాక్ష్యం కావాలి, ఇది మన విశ్వాసము ప్రదర్శించబడాలి. విచారం వద్దు.
నాన్నగారు ఎక్కడున్నారు? ఎస్, పరలోకంలో మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, మనకు ఒక ప్రతినిధి ఉన్నాడు. రేపు మన కన్ను మూసిన వెంటనే మనం తీసుకునే వాడెవడు, మనం ఆహ్వానించే వాడెవరు? ఇందాక అన్నాడు, ఒక విశ్వాసం ఉంది ఏంటంటే రేపు మా నాన్నని నేను చూడబోతున్నాను అనుకున్నప్పుడు ఇది త్వరగా వదిలిపెడదాం అనుకుంటాడు. అర్థమైందా? ఇంతకుముందు రాలా అవినీతికి, ఇప్పుడు మా నాన్న దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి ఐ వాంట్ టు సీ హిమ్ అంటే త్వరగా ఈ లోకాన్ని. సో ఇంకా నువ్వు చేయవలసింది చాలా, దేవుని కోసం చేయవలసింది చాలా. కాబట్టి ఫ్యామిలీకి దేవుడు ఆదరణకర్తగాను తండ్రిగాను ఇక నుంచి ఈ పరిచర్య, ఈ కుటుంబం మరింతగా దీవించబడుతూ ఉంది. అందరు గట్టిగా ఆమెనండి అయ్యా బాబు, అది విషయం. వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ. దేవుని సేవకులు బాలప్రసాద్ సార్ ద్వారా విన్నాము. నీతిమంతులు ఏ విధంగా ఉండాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా మార్పు చెందాలో చక్కని విషయాలు తెలియజేశారు. మన అందరి తరపున, కుటుంబం తరపున సార్కు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. రెస్టారెంట్లో మన మధ్య సురేఖ సిస్టర్ గారు ఉన్నారండి, వారు వచ్చి పల్లవి ఒక చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కాదెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కాదెన్నడు. కన్నీటిలో ఎలో లేయాను చూసి, కన్నీరు తోడేసినా కనికర దేవా. కన్నీటిలో ఎలో లేయాను చూసి, కన్నీరు తోడేసినా కనికర దేవా. నా దుఃఖ దినమున ఆనందము సాగి నన్నాదరించిన నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు. యోసేపు నాకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు. నా తోడు నీవే నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కాదెన్నడు. వాక్య ఫలిత ప్రార్థన చేసుకుందాము. మన మధ్య ఉన్న వధుసార్ గారు వాక్య ఫలిత ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామమున తెలియజేస్తాం. అందరికీ వందనాలు. ఈరోజు మనందరము నీతిమంతుల్ని ప్రార్థనలోకి మనందరం కూడా చేరి మరి స్తుతించటం దేవునికి ఎంతో మరి ప్రీతికరమైనది. ఈ అందరూ కూడా మరి మన బెనిత్ అన్న యొక్క వారి ఫాదర్ గారు మరి నీతిమంతుడుగా ఎంచబడ్డారు దేవుని దృష్టిలో. దేవుని యొక్క పిలుపు అందుకుని దేవుని సన్నిధికి చేరారని మన అందరం కూడా నమ్ముచున్నాం. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనందరికీ కూడా ఎంతో సంతోషకరం. ఎంతో నిజంగా మరి తండ్రి గారిని కోల్పోవటం వినీత్కి చాలా మరి బాధాకరమైన విషయమే. కానీ దేవుడిచ్చినటువంటి ఓదార్పు అది చాలా గొప్పది. దేవుని ఇచ్చినటువంటి ఆ ఓదార్పును బట్టి మరి ఆయన ఇంకను మరి దేవుని సన్నిధిలో దేవుని సువార్తని ప్రకటిస్తూ మరి వారి సేవా జీవితం దేవునికి సమర్పించుకున్నారు. నిజంగా అది ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు మన దైవ సేవకులైనటువంటి
వరప్రసాద్ గారు మరి చక్కని వాక్యాన్ని అందించారు. మన అందరం కూడా ఈరోజు ఈ విధంగా మన అందరం కూడా కలిసి ప్రార్థనలో కూడి ఉన్నాం. కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం మరి సిద్ధపాటు కలిగి జీవించిన వాళ్లే మరి దేవుని పిలుపు అందుకుని పరలోకానికి వెళ్ళగలరు. అటువంటి నిరీక్షణ మనందరికీ ఉందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకుని మరి దేవుని చూపినటువంటి మార్గంలో మరి పయనించినప్పుడు మనందరం కూడా మరి నీతిమంతులుగా ఎంచబడతాం. అటువంటి గొప్ప విశ్వాసం, ఆ పరిశుద్ధ జీవితం మనందరం కూడా పొందాలని, మరి ఆ పరలోక రాజ్యం మరి దేవుని యొక్క రాజ్యంలో మనందరం ఉండాలి అంటే ఈ లోక విషయాల్ని మనం తగ్గించుకుని పరలోక విషయం వైపు, పైలోకం మనం చేరేటువంటి వాటిపై మనం దృష్టి పెట్టి ముందుకు వెళ్తే మనందరం కూడా ఒక మంచి విశ్వాస జీవితంలో మనందరం కూడా ముందుకు వెళ్ళటానికి మార్గం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ప్రేమను పొంది ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈ లోక విషయాలు మనం ఎంతగానో బాధ పెట్టినా కానీ అవి మనం భరించేటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. కాబట్టి అటువంటి శక్తిని మనం పొందాలి అంటే మనం పరీక్షించుకుని మరి వాక్యానుసారంగా బైబిల్ చదువుకుంటూ మరి ఆ విధంగా మన యొక్క ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా ఈ లోకంలోనే మనం వాటిని కట్టడి చేసుకుని ముందుకి రూపాంతరపరచబడి మన యొక్క ఈ లోక సంబంధమైన ఆత్మ కాకుండా పరలోక ఆత్మకు మనం పొంది రూపాంతరపరచబడి ముందుకు పోయినప్పుడు మనం నిజంగా ఒక క్రైస్తవుడిగా మాదిరికర జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి ఈరోజు వినీత్ గారి యొక్క ఫాదర్ నిజంగా అటువంటి ధన్య జీవితాన్ని జీవించి మాదిరికరంగా ఉండి మరి కుమారుని కూడా ఆ విధంగా పెంచి మరి అందరికీ కూడా ఒక మాదిరికర జీవితాన్ని ఇచ్చి వెళ్లారు. వారు మరి నిజంగా దేవుని సన్నిధిలో, పరలోకము దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను. రేపు అందరం కూడా మరి అట్టి విశ్వాస జీవితాన్ని కలిగి జీవించినప్పుడు మరి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. సో మనం అందరం కూడా ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రతి ఒక్కరం కూడా పయనించాలి. మరి వినీత్ గారి యొక్క కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకు, స్నేహితులకు, సంఘ సభ్యులకు అందరికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని పరిచర్యను నడిపిస్తున్నారు వినీత్ గారు. వారికి దేవుని నామమున ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఇలాంటి జీవితం ప్రతి ఒక్కరూ కూడా పొందేలాగున మరి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన దేవుడు దీవించును. ఆమేన్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పినందుకు ప్రభుత్వంలో వందనాలు తెలియజేసుకున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్య మౌనిక మేడం గారు వచ్చి ఉంటారు, చెప్తారు. మన మధ్య ఉన్న జోసఫ్ భాస్కర్ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉన్నారు, నీకు వందనాలు, స్తోత్రాలు. పాటల యందును, అయా సాక్ష్యముల యందును, అయా వాక్యమందును ప్రభు దాసులలో పెట్టుకొని అయా నీతిమంతుల గురించి ప్రభు చక్కగా మీరు మాట్లాడారు, వివరించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభావం ముందున్న సమయాన్ని కూడా మీకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా వినీత్ సార్ని ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా తండ్రి గారిని కోల్పోయిన నీ ఆస్తులను అయా కుమార్తెలను బట్టి, మనవలను మనవరాలను బట్టి, తల్లి గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవునా తండ్రి, అయా తండ్రి లేని లోటు, అయా భర్త లేని లోటు, అయా తాతగారు లేని లోటు ప్రభువా,
అయా మీరు ఈ కుటుంబంలో తీరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. అయా ప్రతి ఒక్కరు నాయన ఒక గానొక దినాన మరి లోకమును విడిచి వెళ్ళవలసిన వారమే కానీ ప్రభు అయితే నా తండ్రి ప్రభు మనుషులంగా అయా ప్రభు బాధ కలుగుతూ ఉన్నది. బాధపడుతున్న వారిని మమ్మల్ని అందరికీ కూడా కుటుంబ సభ్యులను ప్రభు అయా మీరు ఓదారుస్తున్నారని మేము నమ్మచ్చు. అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని మన సమయాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన మధ్యలో ఉన్న మాన్యకరమైన వచ్చి కొన్ని కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కోరుతున్నాను. మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ దినం వచ్చినటువంటి యూసీవై టీం సభ్యులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. అదేవిధంగా సేవకులందరికీ పాస్టర్ గారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పరిచయం అందించాలని చెప్పి పిలిచినప్పుడు వరప్రసాద్ సార్ వెంటనే అంగీకరించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా సార్ వచ్చారు. అందుని బట్టి సార్ కూడా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మధుబాబు సార్ కూడా బిజీగా ఉన్నప్పుడు వచ్చారు. సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మొదటి నుంచి కూడా మామయ్య గారి ప్రభు నందు నిద్రించినప్పటి నుంచి ఈ దినం వరకు ఈ నెల దినాలు మా కుటుంబాన్ని ఎంతో ఆదరించినటువంటి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఆదరణకర్తగా ఉండి మా కుటుంబాన్ని ఆదరించాడు, మమ్మల్ని బలపరిచాడు. అందుని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినటువంటి యూసీఐ టీం సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం గురించి ప్రార్థించారు. అందుని బట్టి వాళ్ళందరికీ వందనాలు. ముఖ్యంగా బట్టగాగల సంఘస్థులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించి అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దినము విధంపాడు వాయించినటువంటి చందనికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సాల్మాన్ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు. సాల్మాన్ అన్ని విషయాల్లో మాకు ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయాడు. అందుని బట్టి సాల్మాన్ కి వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి బంధువులందరికీ స్నేహితులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి, యేసులో పరిచర్య గురించి, సంఘం గురించి అన్నిచ్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకనూ బలంగా మమ్మల్ని వాడుకోలాగున, అలాగే ఆదరణ మాకు దయచేయలాగున. మనుషులు ఇచ్చే ఆదరణ కేవలం కొన్ని గంటలు ఒక దినం ఉంటది, కానీ ప్రభు మనల్ని ఆదరిస్తే అది మనకు నిత్యం ఉంటది. కాబట్టి ఆదరణకర్త నేనే సెలవిస్తున్నాను దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి లేని వారికి నేను సహాయకుడినైనా సెలవిచ్చిన విధంగా మా కుటుంబం పక్షాన ఆ వాగ్దానం ఆయన ఈ నెల దినాలు నెరవేర్చాడు. ఇక ముందు కూడా మా పక్షాన ఆయన ఉండేలాగా అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు భోజనం సిద్ధపరిచినది ప్రేమతో మీరందరూ ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.